Good morning, friends. Welcome back to our channel. Welcome back to our session. My dear Telugu friends, I am very happy that we are practicing simple English. మనమందరము సింపుల్ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తున్నామండి. మీరందరూ కూడా నాకు చక్కగా కామెంట్స్ పెడుతున్నారు, చక్కగా ఇంటరాక్ట్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. మీ యొక్క కామెంట్స్ ఆర్ మెసేజెస్ నాకు పంపిస్తున్నారు పర్సనల్గా కూడా. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మనము చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో భాగంగా సింపుల్గా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మనము ప్రీవియస్ సెషన్లోనే పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మనము డిస్కస్ చేసుకున్నటువంటి పాస్ట్ టెన్స్లో భాగంగా రెగ్యులర్ వర్బ్స్ని డిస్కస్ చేసుకున్నాము, ఇర్రెగ్యులర్ వర్బ్స్ని డిస్కస్ చేసుకున్నాము. ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ పాస్ట్ టెన్స్లో ప్రధానమైనటువంటి భాగము అని మనము అనుకున్నాం. ఇప్పుడు దానికి ఎక్స్టెండెడ్ సెషన్గా ఈ సెషన్లో పాస్ట్ టెన్స్ గురించి మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాము. మీరు ఒక పనిని పూర్తి చేశారు, ఒక యాక్షన్ని పూర్తి చేశారు. యాక్షన్ అంటే ఇక్కడ ఒక పని అండి, ఒక పనిని పూర్తి చేస్తారు. పెయింటింగ్ ఒక పని, మనము కాఫీ తాగడము ఒక పని, ఇట్లాంటి పనులు. మీరు నడుస్తూ ఆఫీస్కి వెళ్ళారు, అదొక పని. మీరు బైక్ మీద ఆఫీస్కి వెళ్ళారు, అదొక పని. మీరు ఆఫీస్కి చేరుకున్నారు, అదొక పని. సో రీచ్డ్, వాక్డ్, డ్రైవ్, డ్రివెన్, రైడ్, రిడెన్, అండ్ you have such kind of verbs. The list is endless. సో మనకి ఈ రకమైనటువంటి వర్బ్స్ని మనము యూజ్ చేస్తూ మనము ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేసుకోవడంలో భాగంగా మనము ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మనము ఎప్పుడు ఒక విషయం జరిగిందో, వెన్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ అనేది చెప్పాలనుకున్నామండి. ఒక జరిగినటువంటి విషయాన్ని మనం చెప్పేటప్పుడు తప్పకుండా పాస్ట్ టెన్స్నే మనం యూజ్ చేస్తాము. ఎప్పుడు జరిగిందో ఆ విషయాన్ని మనం చెప్తున్నాం అనుకోండి. మీరు లాస్ట్ వీక్ చెన్నై వెళ్ళారు, యూ వెంట్ టు చెన్నై లాస్ట్ వీక్. మీరు ఈ ఇంట్లో 2 years బ్యాక్ ఉన్నారు, యూ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ 2 years బ్యాక్. సో ఎప్పుడు మీరు ఈ ఇంట్లో ఉన్నారు, ఎప్పుడు మీరు చెన్నై వెళ్ళారు, మీరు కాఫీ ఎప్పుడు తాగారు, యూ హ్యాడ్ కాఫీ టుడే మార్నింగ్. సో మీరు టుడే మార్నింగ్ అనేది ఒక టైం అండి, పాస్ట్లో ఒక టైం, అది ఒక పాస్ట్. తర్వాత 2 వారాల క్రితము, ఇట్స్ అ పాస్ట్. 2 weeks బ్యాక్ ఈజ్ పాస్ట్. అట్లాగే మీరు 1 year బ్యాక్ అనేది కూడా ఒక పాస్ట్. సో పాస్ట్ అనేది మీరు చెప్పేటప్పుడు తప్పకుండా ఎప్పుడు జరిగిందో చెప్పేటప్పుడు తప్పకుండా మీరు సింపుల్ పాస్ట్ టెన్స్నే ఉపయోగించాలండి, అందులో డౌట్ లేదు. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాము. అవి ఏంటంటే, యూ రీచ్డ్ ఆఫీస్ టుడే మార్నింగ్, ఐ డ్రాంక్ కాఫీ నౌ. ఈ రెండిట్లకి తేడా ఉందండి. ఇది రెండోది ఇప్పుడే జరిగినటువంటి విషయం, నవ్వని మనము చెప్పాం కాబట్టి అప్పుడే జరిగినటువంటి విషయానికి మనము ఐ హ్యావ్ టేకెన్ కాఫీ నవ్ అని చెప్పాల్సి ఉంటుందండి. దాన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇంగ్లీష్లో అప్పుడే కంప్లీట్ అయినటువంటి యాక్షన్ గురించి చెప్తుంది. షీ హ్యాస్ పెయింటెడ్ పిక్చర్ అని మనం చెప్పేటప్పుడు ఆమె ఈ పిక్చర్ని పెయింట్ చేసింది అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తున్నామండి. షీ హ్యాస్ పెయింటెడ్ పిక్చర్. దీనిలో ఇంకొక విషయం కూడా ఉంది, ఆమె చాలా దగ్గర పాస్ట్లోనే ఆ పని పూర్తి చేసింది అనమాట. హ్యాస్ పెయింటెడ్ అని మీరు యూజ్ చేసేటప్పుడు దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. అట్లా కాకుండా మీరు ఎప్పుడు ఆ పని జరిగిందో చెప్పాలనుకున్నారు, పాస్ట్లో ఎప్పుడు ఆ పని జరిగిందో చెప్పాలనుకున్నారు, అప్పుడు తప్పకుండా యూ వెంట్ టు చెన్నై లాస్ట్ వీక్, యూ వెంట్ టు చెన్నై ఎస్టర్డే, షీ పెయింటెడ్ పిక్చర్ 2 days బ్యాక్, షీ రీచ్డ్ ఆఫీస్ 1 hour బ్యాక్. ఈ రకంగా ద స్టూడెంట్స్ సబ్మిటెడ్ దేర్ హోంవర్క్ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్, 2 hours బ్యాక్, ఎస్టర్డే ఆర్ లాస్ట్ ఇయర్, ఇవన్నీ కూడా పాస్ట్ గురించి చెప్తాయి మీకు. సో ఇట్లా మీరు ఎప్పుడు ఆ పని జరిగిందనేది చెప్పినప్పుడు మాత్రం సింపుల్ పాస్ట్ టెన్స్నే మీరు యూజ్ చేయాలండి. ఇంకా వేరేగా మీరు వేరే టెన్స్ని యూజ్ చేయొద్దు. అంటే ఏమి టెన్సెస్ యూజ్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడే అనుకున్నాం కదా, అప్పుడే కంప్లీట్ అయినటువంటి యాక్షన్కి ఐ హ్యావ్ టేకెన్ కాఫీ అని అన్నాను అనుకోండి, నేను కాఫీ ఈ దగ్గర పాస్ట్లోనే ఇప్పుడిప్పుడే తాగాను అనమాట. కాబట్టి
అట్లా కాదు, నేను 5 నిమిషాల క్రితం ఆ కాఫీని తాగాను అని చెప్పాలనుకున్నాను అనుకోండి, ఐ టుక్ కాఫీ 5 minutes బ్యాక్. సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో ఎందుకని మీరు ఆ టైం అనేది అక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నారండి. సో టైంని మీరు ఫోకస్ చేయాలని అనుకున్నప్పుడు తప్పకుండా సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. ఇప్పుడు స్టూడెంట్స్ నిన్న సబ్మిషన్ చేశారు వాళ్ళ హోంవర్క్ని. స్టూడెంట్స్ సబ్మిటెడ్ దేర్ హోంవర్క్ ఎస్టర్డే. ఐ కుక్డ్ ఫుడ్ టుడే మార్నింగ్. ఐ కుక్డ్ మై బ్రేక్ఫాస్ట్ టుడే మార్నింగ్. You painted picture last year and he went to Chennai last week. He reached office today morning. The boy submitted homework yesterday. ఈ రకంగా మనం ఈ యాక్షన్స్ అన్నిట్లో కూడా పాస్ట్ టెన్స్ వర్బ్ని యూజ్ చేస్తున్నామండి. అది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే కుక్ కుక్డ్ కుక్డ్, పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్, గో వెంట్ గాన్. ఇవన్నిటిలో మనము రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి మనం ఇంతకు ముందు సెషన్లో చెప్పుకున్నాము. సో మనము మరొకసారి చెప్పుకుంటున్నాము. వెన్ ద యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఈజ్ ఇట్ లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, టుడే మార్నింగ్, 5 minutes బ్యాక్. వెన్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ టువర్డ్స్ ద కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్ అబౌట్ ఇట్స్ టైమ్, అబౌట్ ద టైమ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ అంటే 5 నిమిషాల క్రితం కూడా పాస్టేనండి, 10 నిమిషాల క్రితం కూడా పాస్టేనండి. మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ని మాత్రమే యూజ్ చేయాలండి. సో మీకు ఈ సెషన్లో సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనము యూజ్ చేసేటప్పుడు మనకి టైం ఫోకస్ అయినప్పుడు, టైం గురించి ఎప్పుడో యాక్షన్ కంప్లీట్ అవ్వాలని ఉంది అని అన్నప్పుడు మాత్రము మనం కంపల్సరిగా సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. సో మనకి టైంతో సంబంధం లేదు, మామూలుగా మనము కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్పాలనుకోండి, ఐ టుక్ కాఫీ. అది అక్కడ మీరు ఇప్పుడు కాసేపు క్రితం తాగుండొచ్చు, లేకపోతే ఈరోజు మార్నింగ్ తాగుండొచ్చు. మీరు టైం గురించి ఏమి అక్కడ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనమాట. మీరు కాఫీ తాగారు అన్న విషయాన్ని మాత్రమే అక్కడ చెప్పాలనుకున్నారు. హీ రీచ్డ్ ఆఫీస్. అతను ఆఫీస్ రీచ్ అయ్యాడన్న విషయాన్ని మాత్రం చెప్పాలనుకున్నారు మీరు, అంతే. ఎప్పుడు రీచ్ అయ్యాడు, నిన్న పొద్దున్న 1 గంట క్రితమా, అది మీకు ఇంకా అక్కడ అవసరము లేనట్లేనన్నమాట. షీ పెయింటెడ్ పిక్చర్. ఓకే, ఆవిడ పెయింట్ చేసింది, పిక్చర్ని పెయింట్ చేసింది, అంతవరకే మీరు చెప్పాలనుకున్నారు. ఎప్పుడు పెయింట్ చేసింది, నిన్న, మొన్న, 2023లోనా, లాస్ట్ వీకా అనేది మీరేం చెప్పాలనుకోలేదు. ఓకే, మీరు ఇప్పుడు ఈ దగ్గరలో జరిగినటువంటి యాక్షన్ని ఐ హ్యావ్ టేకెన్ కాఫీ అంటే నేను ఇప్పుడే కాఫీ తాగాను. షీ హాజ్ పెయింటెడ్ పిక్చర్. ఆమె ఇప్పుడే దగ్గరలోనే, ఇంత క్రితమే, చాలా కొద్ది టైం క్రితంగానే ఆమె ఆ పిక్చర్ పెయింటింగ్ని కంప్లీట్ చేసింది. హీ హాజ్ రీచ్డ్ ఆఫీస్. ఈ మధ్య అంటే అతను దగ్గరలోనే, ఒక అరగంట క్రితమో, ఒక పావుగంట క్రితమో, 10 నిమిషాల క్రితమో, 5 నిమిషాల క్రితమో రీచ్ అయ్యాడు అనేటటువంటి కంప్లీటెడ్ యాక్షన్ని మీరు చెప్పడం గురించి మాత్రము పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. అదే పాస్ట్ సింపుల్గా మనం చెప్పుకుంటాము. సో పాస్ట్ టెన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడేటటువంటి వెర్బ్ అండ్ టెన్స్. ఆ టెన్స్ మనం రోజల్లా 24 గంటలు మనకి అది మన మనసులో వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్లో ఉన్నా కూడా మన పాస్ట్ టెన్స్ వర్బ్ కానీ పాస్ట్ టెన్స్ గురించి కానీ మనం ఎప్పుడూ ఆలోచిస్తుంటాం, ఒకరితో మాట్లాడుతుంటాం, ఇంటరాక్ట్ అవుతుంటాం. సో I have made my point clear. If you have any doubts, please ask me. Please comment in the comment section. I request you all to please subscribe my channel. నేను మీ అందరికీ క్లియర్గా, ఇంకా క్లియర్గా ఎలా బాగా చెప్పాలో మీరే నాకు చెప్పండి. సో దట్ I will make my points or I will make my teaching more clear. Okay, my dear Telugu friends, I request you all to please subscribe my channel, to share this video session to others also, and to please leave your precious valuable comments in this comment section. Thank you very much.